లగచర్ల పులిచెర్ల కుంట్ల తండాకు చెందిన జర్పల హిరియా నాయక్ గుండెపోటు రావడంతో సంగారెడ్డి జిల్లా నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఈసీజీ 2D ఈకో వైద్య పరీక్షల కోసం తీసుకురావడం జరిగింది. కాగా వారికి మెరుగైన వైద్యం అందించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. నవీన్ రాజనా ఇక్కడ నా కొడుకుని పట్టుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించిన నా కొడుకుకి మా నాయ తిరుపతి రెడ్డి ఇంటి ముందర రేవంత్ రెడ్డి ఇంటి ముందర పండబెట్టి ఏమైనా అయితే వారికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్యం చేస్తాను. మేము పుండికూర గునికూర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతాడు ఎవడు మాకు చిన్నప్పుడు వస్తుంది నడిపినావా మాకు నడిపినావా నువ్వు ఎంతో కాలక్రమంలో మా పెద్దల నుంచి మా భూమి ఉండదు కొట్ల భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు. లగచర్ల మండలం పులిచెర్లకుంట తండకు చెందిన గిరిజన రైతు మరి ఆ విషయంలో సంబంధించిన జైలుకు రావడంతో మరి ఆ పేషెంట్కు గుండె నొప్పి రావడంతో జరప్ల హిరియా నాయక్ ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి విషయం తెలిసిన వెంటనే ఇక్కడ మా గిరిజన కులానికి చెందిన హిరియా నాయక్ దగ్గరుండి ఇక్కడ మేము టుడికో ఈసీజీ తీయించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం పెద్ద నేరం చేసినట్టు, మర్డర్లు చేసినట్టు, రాజద్రోహం చేసినట్టు, దేశద్రోహం చేసినట్టు ఒక రైతుకు బేడీలు పెట్టి ఒక గుండెపోటు వస్తే ఒక గిరిజన రైతు అమాయక రైతును బేడీలు పెట్టి ఈరోజు జైలు నుండి సంగారెడ్డి ఆసుపత్రికి చెప్పు లేకుండా ఈరోజు లోపల అని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి ఆయనను ఇక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపించి ఆయన ఏదో నేరం చేసినట్టు మామూలుగా ఏదో భూమికి అడ్డుకుంటే ఆ రైతుని ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ఇక్కడ నుంచి ఆయనను హైదరాబాద్కు తరలించడం జరిగింది. మరి హిరియా నాయక్ సంబంధించినటువంటి ఆరోగ్య మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.